నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. కాకినాడ రామారావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడారు. భావి భారత పౌరుల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా నిండు జీవితానికి 2 చుక్కలు అనే నినాదంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 990 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటికి అదనంగా మరో 61 మొబైల్ బృందాల ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్నారులకు కూడా పోలియో చుక్కలు వేసేందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 1,44,762 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, అంటే పల్స్ పోలియోకు సంబంధించిన ఈ చుక్కలు మందు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన కాకినాడ జిల్లాలో కూడా దాదాపు 961 బూత్లో ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈరోజు మన కాకినాడ నగరంలో రామారావుపేట యూపీహెచ్సిలో స్థానిక శాసనసభ్యులు మండబాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న చిన్నారులకి ఈ పల్స్ పోలియో మందు వేయడం జరిగింది. ఇదే విధంగా జిల్లా మొత్తం అన్ని కేంద్రాల్లో మనము ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతున్నాము. తల్లిదండ్రులు అందరూ కూడా చిన్నారులకి ఈ పల్స్ పోలియో మందు వేయించవలసిగా ఈ సందర్భంగా మీ అందరినీ మీడియా సోదరుల ద్వారా కోరుతున్నాను. ఈరోజే కాకుండా 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు ఈ ఏదైతే 960 కేంద్రాలు ఏర్పాటు చేశామో అక్కడే కాకుండా 61 మొబైల్ టీమ్స్ ద్వారా కూడా పలు ప్రాంతానికి వెళ్ళి ఈ పోలియో మందులు వేయడం జరుగుతుంది. దీంతో పాటు రేపు ఎల్లుండి డోర్ టు డోర్ కూడా మనము ఇంటెన్సివ్గా ఇంటింటికి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క బిడ్డ కవర్ అయ్యారా లేదా అనేది గుర్తుంచుకొని వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు 56 ట్రాన్సిట్ పాయింట్స్, అంటే బస్ స్టేషన్స్, అదేవిధంగా రైల్వే స్టేషన్స్లో కూడా మన ఆరోగ్య శాఖ బృందాలు అక్కడ ఉండి అక్కడ ఉన్న చిన్నారులకి ఈ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సినేషన్ చేసుకున్నాక వాళ్ళు చేతిలో దానికి నల్ల రంగుతో మార్కు కూడా వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్నారికి 2 చుక్కలు మంది వేయడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. గతంలో జరిపిన క్యాంపెయిన్లో కూడా మనము చూసాము. చాలా సేఫ్ అయిన ఒక వ్యాక్సిన్ ఇది. దీనివల్ల ఎటువంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు. దయచేసి మీ పిల్లలందరికీ కూడా ఈ పోలియో వ్యాక్సిన్ అనేది వేయించండి. ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్ అని మీరు గుర్తిస్తే ఇమీడియట్గా స్పందించడానికి మనము మొత్తం యంత్రాంగం సిద్ధంగా ఉంది. మీరు దగ్గర ఉన్న ఏఎన్ఎం కానీ, ఆశా కానీ, ఆ అందుబాటులో ఉన్న పిహెచ్సి కానీ మీరు సంప్రదిస్తే వెంటనే స్పందించడానికి కూడా టీం సిద్ధంగా ఉంది. అలాంటి దాఖలాలు ఎప్పుడూ లేవు. బట్ అనుమానాస్పద ఏదైనా సంఘటన ఏదైనా మీరు అనుకుంటే మీరు దగ్గర ఉన్న మెడికల్ ఆఫీసర్ని సంప్రదిస్తే వెంటనే స్పందించి వారికి తగు చికిత్సలు ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నాము. ఈరోజు దాదాపు 1496 పారామెడికల్ స్టాఫ్, వాళ్ళతో పాటు దాదాపు 1500 ఆశాలు, అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్, వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి సమన్వయమై అన్ని చోట్ల కూడా ఈ పోలియో మందులు అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం మనము తప్పనిసరిగా విజయవంతం చేయాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దీన్ని అర్థం చేసుకొని, ఎస్పెషలీ ఈ ఏదైతే కొంత పువర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియాల్లో వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో దీని గురించి తప్పైన ఆరోపణలు అవన్నీ ఉండొచ్చు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇవి తీసుకోవాలి. మనము
2008 నుంచి మన ప్రాంతాల్లో ఎక్కడ పోలియో అనేది రాలేదు. దాన్ని మనము ఈ విధంగానే కొనసాగించాలి. పోలియో అనేది పూర్తిగా మనము దేశం నుంచి ఆల్రెడీ ధర్మేసాము, బట్ అదే ప్రక్రియ మనం ఇంకా కొనసాగించాలని సందర్భంగా కోరుతూ ప్రజలందరికీ మరొకసారి పోలియో వ్యాక్సిన్ వేయించుకోమని ఈ సందర్భంగా కోరుతాం. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా ఎవరైతే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్కరు కూడా పోలియో చుక్కలు వేయించుకోవాలి. అదేవిధంగా పోలియో ఏదైతే ఈరోజు చుక్కలు వేసుకున్నారో అప్పటి నుంచి కూడా చూస్తే మనకి మన రాష్ట్రంలో 2008లో కేసు వచ్చిందండి ఏటుమొగలో. తర్వాత రాష్ట్రంలో కేసు కూడా రాలే. అది పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల పోలియో రావకుండా ఉండడానికి కారణం అందరూ పాటించబట్టే జరిగింది. అది లేకపోతే ఇదివరకు ఎక్కువ వచ్చేవాడు, పేషెంట్లు ఎక్కువ వచ్చేవాడు. పోలియో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలామంది కనిపించేవారు. మనం ఇప్పుడు కూడా సిస్టమేటిక్గా ఈరోజు ప్రజల చైతన్యం పరిచి ఈరోజు ఈ పోలియో చుక్కలు వేసుకోవడం తగ్గినాయి. ఈరోజు చెప్పాలి ఇప్పుడు కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. తగ్గిందని కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పోలియో చుక్కలు వేయించాలి. అదేవిధంగా ఈరోజు హంతనగర్ సెంటర్ పిహెచ్లోనే కాదు, ఈరోజు చాలామంది ఈరోజు ప్రయాణం చేస్తారు, ఇక్కడ రాలేని పరిస్థితి ఉంటుంది. బస్ స్టాండ్లో కూడా కట్టడం జరిగింది. అదే రైలు ప్రయాణం చేస్తారు, రైల్వే స్టేషన్లో కట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వచ్చి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే రేపు ఇంటింటికి కూడా వస్తారు. ఇంటింటికి వచ్చినప్పుడు కూడా ఈరోజు మీ పిల్లలందరూ కూడా పోలియో చుక్కలు వేసి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆయన కోరిక. పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హెర్బల్ సెంటర్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఏదైతే పిహెచ్లు ఉన్నాయి అన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. చూస్తున్నాం ఈ రోజున. అదే కాదు, ఈరోజు చూస్తున్నాం ఆరోగ్యం కోసం ఈరోజు చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. చూస్తున్నాం ఆరోగ్యం అటువంటి పరిస్థితులు కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటానంటే ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని, ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి పోలియో చుక్కలు వేయించాలని మీ ద్వారా కోరుతున్నాను. ఓకే సార్.